పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయం. ఏడు 8 వచనాలు నేను చదువుతాను. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రభు పేరిట అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. చదువుబడినటువంటి ఈ దైవ వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అద్భుతమైన మాటలు మన కొరకు రాశారు. దేవుడి మాట సత్యం. మనము దేవుని మాటను నిర్లక్ష్యం చేయకూడదు. లోకంలో చూస్తున్నాం, ఈ 2025వ సంవత్సరం ఎంత ప్రమాదకరంగా మారిందో మనకు తెలియంది కాదు. ఈరోజు ఢిల్లీ ప్రాంతంలో బాంబు పేలి ఇంచుమించు 10 మంది చనిపోయారు. ఒక 20-30 మంది దాకా గాయాలైపోయాయి. లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఇంకా ఎన్నున్నాయో తెలియదని మరి నిఘా తెలియపరుస్తుంది. ఇంకా ఎన్నున్నాయో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఉన్న బాధలు చాలవన్నాక మరలా కొన్ని బాధలు కలగటం అన్నది ఒక బాధాకరమైన విషయం. అందుకే మనం దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఆ మనుష్యుడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లుచుండెను అని. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. నేను అందుకే చెప్తుంటాను, మీరు బాగా ప్రార్థన చేసుకోండి. దేవుని మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. పని చేసుకోవద్దని చెప్పలేదు, వ్యాపారం చేయొద్దని చెప్పలేదు, మరి అలాగే స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు చేయటానికి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం అందరికీ తెలిసిన మాట. మోషే సీనాయి కొండ మీద గొర్రెలు మేపుతున్నప్పుడు మరి మండుచున్న పొదలో నుంచి దేవుడు మొదలుపెట్టారు. ఎవరి విషయమై ఆయన మాట్లాడుతున్నాడు అంటే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును బట్టి దేవుడు మాట్లాడుతున్నారు. ఐగుప్తు అనగా లోకములో ఉన్న దేవుని ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో మనం చూస్తాం, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవుడు ఏం చూస్తున్నాడంట? మన బాధలన్నీ చూస్తున్నాడట. ప్రజలు దేనితో బాధపడుతున్నారు అంటే, అనేక బాధలతో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి 400 సంవత్సరాలు బానిసపు బంధకాలలో
వారు నలిగిపోతున్నారు. వారి వైపు చూసేవాళ్ళు లేరు, జాలి పడేవాళ్ళు లేరు. ఎంతో బాధకరమైన పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. మీరు ఆలోచించండి, 400 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు? 4 తరాలు గతించిపోయాయి. కానీ వాళ్ళ బంధకాల నుంచి విడిపించే వాళ్ళు లేరు. మనం ఒక 10 రోజులు బాధపడితే దేవుడు నా వైపు చూడలేదని బాధపడతాం. ఓ 10 రోజులు మన ప్రార్థనకు జవాబు రాకపోతే మనం నలిగిపోతాం. ఇంకా బాగా బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోతారు. ఏం చేశాడు దేవుడు నాకు అనేసి. 400 ఏండ్లు దేవుని సహాయం కొరకు ఎదురు చూడటం అన్నది చాలా విలువైనదిగా మనం గుర్తించాలి. వారు వేరొక దేవుని ఆశ్రయించలేదు. వారు అనేక బొమ్మలు తయారు చేస్తున్నారు. ఐగుప్తు దేశంలో ఎన్నో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఆ దేశపు ప్రజలు హింసిస్తూ, ఐగుప్తీయులందరూ కూడా వారిని హింసిస్తూ నలిపేస్తున్నారు. ఎన్ని పనులు అంటే 12వ అధ్యాయంలో మనకు 12వ వచనంలో మనకు కనపడుతుంది. మొదటి అధ్యాయము 12వ వచనంలో మనకు కనపడుతుంది. ఇశ్రాయేలుల చేత 14వ వచనం చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలము పనిలోను, చేసే ప్రతి పనిలోను చాలా కఠినముగా ఉండి వారి ప్రాణములు విసిగిపోతున్నాయి. విసిగిపోయేలా పని చేయించుకుంటున్నారు. అయితే ఇశ్రాయేలులను విడిపించింది ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలులకు స్వతంత్రం తెచ్చింది ఎవరు? మోసేనా, అహరోనా? ఎవరు కనపడతారు మనకి? మోసే కనపడతారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూశాను. నువ్వు బాధపడుతున్నది దేవుడు చూస్తున్నాడు. నువ్వు నలిగిపోతున్నది దేవుడు చూస్తున్నాడు. ప్రాణం విసిగిపోయేలా నువ్వు బంధకాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నావు. ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటపడతాను? ఇంకెన్నాళ్ళు ఈ వ్యాధితో, ఇంకెన్నాళ్ళు ఈ వేదనతో, ఇంకెన్నాళ్ళు అప్పులతో నేను బాధపడాలని నీకై నువ్వే ఒంటరిగా వేదన పడుతున్న సంగతి ప్రభు చూస్తున్నారు. నిన్ను విడిపించడానికి, నిన్ను నడిపించడానికి, ఆ బాధ నుండి, బంధకాల నుండి, ఆ రోగము నుండి, ఆ అప్పుల కాడి విరగగొట్టి ఒక మంచి జీవితాన్ని నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక మాట మీరు మర్చిపోకూడదు. అదిగో చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయంలో, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట చనిపోయిన వెట్టి పన్నులను బట్టి నిట్టూర్పులు పెట్టుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పన్నులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. యేసయ్యకు స్తోత్రం. వారు బాధలో ఉన్నారు. బాధల్లో ఉన్నవారు నిట్టూర్పులు విడుచుచు దేవుని యొద్దకు తన మొర చేరే వరకు ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యకు స్తోత్రం. మనం ఎంతసేపు చేస్తున్నాం బాధలో? బాధలో ఎంతసేపు చేస్తున్నాం?
గుండె నిండా బాధ ఉన్న కొండ నిండా తినేస్తాం. ఇది మాత్రం తగ్గేదిలే. అదే ఏమండి, తినేదే. బాధపడితే తినకుండా ఉంటే ఏమైనా బాధ తగ్గిపోతుంది అంటారేమో కదా. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిట్టూర్పులు విడుస్తూనే ఉన్నారు. అనేక దినములు దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. 400 సంవత్సరాలు దేవుడు వారి మొరను ఆలకించారు. యేసయ్యకు స్తోత్రం. మీ మొర ఎంతవరకు చేరుతుంది? మనం పెట్టే ప్రార్థన, మనం చేసే ప్రార్థన, మనం పెట్టే మొర ఎంతవరకు చేరుతుంది అంటే, మన ప్రార్థన మన ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు. అది మన దరిద్రం. ఎవరు నమ్మట్లే? ఏం పోయిందని అట్లా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తావు? ఏమైంది ఇప్పుడు నీకు? ఈ బాధ ఎవరు తీరుస్తారండి? గుండెల్లో ఉన్న బాధను, వేదనను తీర్చే వాళ్ళు ఎవరున్నారు? ఆయనకు తప్ప ఎవరికి చెప్పుకోగలం మనం? ఇక్కడ బోధిస్తున్న నాకు కూడా చాలా బాధలు ఉన్నాయి. వింటున్న మీకు కూడా చాలా ఉన్నాయి. పైకి మనం నవ్వుతూ కనపడుతున్నాం కానీ లోపల బాధను చూస్తున్న దేవుడు మనకు తెలుసు. స్తోత్రం. ఆ దేవునికి తెలుసు మన బాధ ఏంటో. ఒకటి పోతే ఒకరి తర్వాత ఒకరికి ఈ గంట బాగున్నాములే అనుకునేలోగా ఏదో ఒక వార్త వినపడుతుంది. సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. జీవితాలంతా కూడా బాధలతోనే ముగిస్తుంది. జీవితం అంతా కూడా. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, ఒకటి మాత్రం నేను చెప్పగలను. బాధ ఉంటుంది. అయితే బాధలో విడుదల కొరకే ప్రార్థన చేయాలి కానీ ఆ బాధలో జీవితాన్ని ముగించుకోకూడదు. ఓ తల్లికి బాధ వచ్చిందంట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రహాము, నీ చేతిలో ఉన్నది సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. స్తోత్రం చెప్పండి. సారాయి హాగర్ని ఏం చేసింది? చెప్పాలి. లోకం మనల్ని ఏం పెడుతుంది? సమస్యలు మనల్ని ఏం పెడతాయి? రోగాలు మనకేం పెడతాయి? శ్రమ. ఊరు వదిలేస్తే బాగుపడతాం అనుకుంటాం, దేశం వదిలేస్తే బాగుపడతాం అనుకుంటాం, ఇదిగో వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుపడతాం అనుకుంటాం. కొందరు మాట్లాడే మాట, వీళ్ళు మనల్ని బాగుపడలేరు, ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతే బాగుపడతాం. బాధ పెట్టే వాళ్ళు లోకంలో ఎక్కడైనా ఉంటారు. సొంత ఊర్లోనే అన్ని తెలిసిన చోటనే, అన్ని కలిగిన చోటనే కరెక్ట్గా నువ్వు బ్రతకలేకపోతున్నావంటే బయటికి వెళ్ళి బాడెక్కు తీసుకొని కంతులు కట్టి, బాడిగ కట్టి, కరెంటు బిల్లు కట్టి, పాల బిల్లు కట్టి ఏంది చేస్తాం మనం? నిశ్చింతగా ఇక్కడ ఉండి సంపాదించుకొని, కష్టపడి సంపాదించుకొని బ్రతకవలసిన మనం బయటికి వెళ్ళి బ్రతుకుతామా? బయట మనల్ని బ్రతికిస్తుందా లోకం? లోకం చెడిపోయింది. మనుషులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. మంచి మార్గాలు లేవు, మంచి ఆలోచనలు లేవు. బైబిల్లో చూస్తున్న హాగరును శారా ఏం చేసింది?
చెప్పాలి. ఏం చేసింది? శ్రమ పెట్టెను. ఆమె ఏం చేసింది? అక్కడి నుంచి పారిపోగా. చూడండి కింది వచ్చిన సూరు మార్గమున కనుగొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దూత హాగరు బాధను చూశారు. యెహోవా దూత అంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. దూత అన్నప్పుడు దూతని వచ్చి ఉంటారు. యెహోవా దూత అని రాయబడిన చోట యేసు ప్రభుల వారని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూద్దాం మనం. యెహోవా దూత అరణ్యములో ఆమెను కనుగొనెను. పారిపోతున్న బాధల్లో, శ్రమల్లో, అవమానాల్లో, నిందల్లో, కుటుంబాన్ని విడిచిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, రక్త సంబంధాన్ని వదిలిపెట్టి పారిపోతున్న హాగరును దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆమె బాధల నివారణ కోసం ఆమెను అడుగుతాడు, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? హాగరు సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు? ప్రైజ్ లార్డ్. యేసయ్యకు స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చావు? నీ బాధ చూస్తున్న దేవుడు నీకున్నాడు. అయితే నువ్వు మొర్ర పెట్టాలి. నీ సంఘం కొరకు మొరపెట్టాలి, నీ కుటుంబం కొరకు మొరపెట్టాలి. ముఖ్యంగా ప్రభు చెప్తాడు, మీరు పరిశుద్ధ గ్రంథం చదవండి. తిమోతికి పౌలు రాస్తూ ఒక మాట చెప్తాడు చూడండి. తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి మాట. మొదటి పత్రికనే చూడమ్మా. అయితే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బాధ లేకుండా, వింటున్నారా? నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అందరి కొరకు. చూసారా, మనం నెమ్మదిగా బ్రతికే స్థలం ఎక్కడుందో తెలుసా? ప్రార్థనలో. నువ్వు చేసే ప్రార్థనలో ఉంది. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నన్ను కాపాడు, మా జేజిని కాపాడు, మా తాతను కాపాడు, ముత్తాతను కాపాడు. ఇదే మన పిల్లలకు నేర్పించేది. ప్రేరు కొడుకు ప్రార్థన చేస్తాడా? ఏం చేస్తాడు? మా అమ్మను కాపాడు, మా నాయన్ను కాపాడు, మా అక్కను కాపాడు. ఇవే కదా నేను చెప్పే, కరెక్ట్ కదా? మన పిల్లలకి ఏం నేర్పాలి తెలుసా? ముందు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడం నేర్పించాలి. మనకు సుఖం దొరికేది మన ప్రార్థన ద్వారా కాదు, మన కోసం చేసుకున్నట్టు ద్వారా కాదు, లోకమంతటి కొరకు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు ఆయన. నీకంటే ముఖ్యంగా, నీ కుటుంబం కంటే ముఖ్యంగా, నీ ఆస్తి కంటే ముఖ్యంగా, నీ ఉద్యోగానికంటే ముఖ్యంగా, నీ అవసరతల కంటే ముఖ్యంగా ఎవరి కోసం చేయాలి? మనుషులందరి కొరకు అన్నాడు. రెండవది, వారిని మర్చిపోవద్దు. వాళ్ళే మనల్ని బాధ పెట్టేది, వాళ్ళే బాధ పెట్టేది. ఎలాగో తెలుసా? అందరికి పింఛన్ ఇచ్చారు, మనకి ఇయ్యరు. ఈ బాధ రాత్రి నిద్ర పట్టేదో. అర్థమైందా? పొలాలు ఉంటాయి, అందరి పొలాలు బాగానే ఉంటాయి, మన పొలమే తీసుకుంటారు వాళ్ళు. రోడ్డుకు పోయిందంటారు, బాధ. నీ ఆధార్ కార్డు చెల్లదంటారు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని లాజిక్లు పెడతారు. అందుకే ప్రజలందరి కొరకు, తర్వాత అధికారుల కొరకు. అధికారులు వేరు, నాయకులు వేరు. మళ్ళీ నాయకులు అంటే రాజకీయ నాయకులు, అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు. వాళ్ళ కొరకు బాగా ప్రార్థన చేయండి. లంచాలు తీసుకొని వాళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు దేశాన్ని. ఎక్కడ చూడ లంచం. అందుకే పిట్టలెగిరినట్టు ఎగురుతున్నారు జనాలు. అధికారుల కొరకు, ఇప్పుడు నాయకుల కొరకు అన్నాడు. నాయకులు, ప్రధానుల కొరకు, నాయకుల కొరకు.
ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేయాలి. నీకంటే ముందు, నీ కుటుంబం కంటే ముందు వాళ్ళను గుర్తుపెట్టుకో. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. నీ బాధ తొలగాలి అంటే ప్రార్థన చేయి, కానీ అందరి కొరకు ప్రార్థన చేయి. నిన్ను బాధిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. నిన్ను అవమానపరుస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. మనుషులందరి కొరకును ప్రార్థన చేయి. నీ కుటుంబం లిస్టులోనే ఉండకూడదు. లాస్ట్ను ఒకవేళ నా కుటుంబాన్ని కాపాడు ప్రభా అనే చాలు. ఆల్రెడీ నీకు క్షేమం వాళ్ళందరి కొరకు చేస్తేనే నీకు నెమ్మది అన్నాడు దేవుడు. అందరి కొరకు చేయి. నీ ఇరుగు పొరుగు వారి, నీ వీధి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నిన్ను పలకరించే వారి కొరకు ప్రార్థన చేయి. అర్థమవుతుందా? నీకు వందనాలు చెప్పే వారి కొరకు ప్రార్థన చేయి. యోబు గ్రంథంలో కూడా చూడండి ఒక మాట. యోబు గ్రంథంలో ఒక మాట చూడండి. యోబు ఒక ప్రార్థన చేశాడు. ఏం జరిగిందో చూడండి. 42వ అధ్యాయం. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాడు. మరియు పూర్వము కలిగిన దానికంటే, దేవునికి స్తోత్రం చెప్దామా ఫ్రెండ్స్? మీరంతా ఫ్రెండ్స్, స్తోత్రం. మీరంతా ఎవరు నాకు చెప్పండి. ఆమేన్. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీకు కూడా స్నేహితులు ఉంటారు కొందరు. ఫ్రెండ్స్ కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. స్నేహితులు కలిగిన వాళ్ళు లేరా? లేరా? నిజం చెప్దాం, స్నేహితులు లేరా? ఇంత అన్యాయంగా ఉన్నారు మీరు. క్యారియర్లు మార్చుకున్నప్పుడు తెలుసు మీకు. నా పక్కన పట్టుకోక మునం పట్టుకో. ఏమి నాకు చెప్పకుండా పోయినావు నువ్వు? ఆమేన్. హల్లెలూయా. స్నేహితులు అంటే నీ క్లాస్మేటే అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు నా స్నేహితులు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను కూడా ఏమన్నా తెలుసా? మీరంతా నాకు ఫ్రెండ్స్ అన్నా. కొంతమంది ఎత్తనే చేతులు. అంటే మీరు నాకు స్నేహితులే కానీ నేను మీకు స్నేహితుని కాదని. ఇంత అన్యాయంగా ఉన్నారా మీరు? యేసయ్యకు స్తోత్రం చెబుదాం. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అతనికి క్షేమము కలిగింది. ఏం కలిగింది? బాధలో, విపరీతమైన బాధలో ఉన్నాడంట అప్పటికే. భరించలేని బాధ. పురుగులతో నీవు నా చెల్లి, నా తల్లి అని చెప్పుకున్నాడు. కలిగిన సమస్తము పోయాయి. భార్య వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలు చనిపోయారు. ఒక్క నిరాశ్రాయుడైపోయాడు. ఏమీ లేని శరీరములో ఆరోగ్యం కూడా లేని పరిస్థితి యోబుది. కానీ ఒక్క ప్రార్థన ద్వారా తనకి ఏం కలిగింది చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక మాట రాయిచ్చాడు. రెఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుడి. దేనివలన చెప్పాలి. అన్యాయపు సిరి అంటే నువ్వు పని చేస్తే వచ్చిన దానికి న్యాయబద్ధమైన సిరి అంటావు. పని చేయకుండానే ఫ్రీగా తెచ్చుకుంటున్నావు కదా కొన్ని. పని చేయకుండానే లాభం వచ్చింది. దానితో నువ్వేం చేయాలి తెలుసా? స్నేహితులను సంపాదించుకోవాలి. వచ్చే ఆదివారం మీకు ఈ రెఫరెన్స్ చెప్తా, ఖచ్చితంగా చెప్తా. అన్యాయపు సిరి వలన ఎవరిని సంపాదించుకోవాలి? స్తోత్రం చెబుదాం. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికైనా నువ్వు సంపాదించుకోవాలి. ఎందుకంటే నీకు క్షేమం కలగాలంటే నీకు స్నేహితులు ఉండాలి. దానియేలుకు స్నేహితులు ఉన్నారు.
దేవునికి స్తోత్రం. నీకు కూడా స్నేహితులు ఉండాలి, ఉందరుగాక. ఎందుకంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? ఇక్కడ క్షేమము కలిగింది, కుటుంబానికి క్షేమం, మనసుకు నెమ్మది. ఇంకా అక్కడ రాయబడుతుంది, మరియు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు కలిగింది. దేవునికి స్తోత్రం. 10 పట్టు చీరలకి ఎన్ని పట్టు చీరలు వచ్చాయి ఇప్పుడు? ఎంత మంచి ప్లాన్ ఇది, మంచి ఆఫర్. ఏ క్రిస్మస్ కానీ ఏ జనవరి 1 కానీ ఇటువంటి ఆఫర్ ఇవ్వరు. హల్లెలూయా. 10 పట్టు చీరలకు 10 ఇస్తారా? ఇవ్వరు. రెండింతలు కలిగాను. అర్ధెకరా పొలం ఉంటే దానికి ఎంత కలిసింది? మళ్ళా లింక్ మర్చిపోవద్దు మీరు. స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంగతి. స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే జరిగేది ఏంటో తెలుసా? ఒక్కదానికి ఒకటి కూడబెట్టుకుంటావు, బాధ తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని చేసేది ఎవరు తెలుసా? దేవుడు. ఎందుకు? నీ బాధను ఆయన చూశాడు కనుక. అందుకే ఆయన అన్నాడు, మంచి దేశములో వారిని ప్రవేశింపజేయటానికి, వారిని విడిపించటానికి, నడిపించుటకు నేనే దిగి వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు ఆయన వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. నీకు నెమ్మది కలగాలి నీ బాధలో, నీకు క్షేమం కలగాలి నీ బాధలో, నీకు సమాధానం కలగాలి నీ బాధలో అంటే నీవు ప్రార్థన చేయడం మానకూడదు. ఎవరి కొరకు ప్రార్థన చేయడం మానకూడదు? అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. యేసయ్యకు స్తోత్రం. చాలా సింపుల్ మెథడ్. నువ్వు నెమ్మదిగా, బాధ లేకుండా నెమ్మదిగా బ్రతికించేది ప్రార్థన. ఆ ప్రార్థన అందరి కొరకు చేయటం, అధికారుల కొరకు చేయటం. లిస్ట్ పెట్టుకోండి. మీకు తెలిసిన 10 మంది అధికారులు, అది పేర్లు లేకపోయినా ఎంఆర్ఓ, ఎమ్మెల్యే, కలెక్టర్, జస్ట్ అలాగా నోటెడ్గా ప్రతి అధికారిని, మన వార్డు మెంబర్ కూడా అధికారే కదా, స్కూల్ టీచరు, ఎవరినైనా ఒక 10 మందిని యాడ్ చేసుకుంటే చాలు, బ్లెస్ అయిపోతాం. వారి కొరకును ప్రార్థన చేస్తుంటే నీకు నెమ్మది కలుగుతుంది అంటున్నాడు భక్తుడు. నీకు సమాధానం దొరుకుతుంది. నీ కొరకు చేసుకొని 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 బయటపడలేకపోతున్నావు, తడిచిపోతున్నావు, ముద్దయిపోతా ఉన్నావు. హల్లెలూయా. యేసయ్యకు స్తోత్రం. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నీ బాధల నుంచి దేవుడు విడుదల కలగజేస్తాడు. ఆమేన్. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును కాక.